షార్ప్, వెరీ షార్ప్. నేను అనుకున్న దానికన్నా త్వరగా, చాలా త్వరగా నన్ను కనిపెట్టబోతున్నాడు ఆ దుర్గా ప్రసాద్. నువ్వు వాడికి ఇలాగే భజన చేస్తూ ఉన్నానాజీ. వాడు నీ గుండెలు చీల్చి నిజాన్ని కక్కించి లాకెళ్ళి కోర్టులో నిలబెడతాడు. వాడి గురించి నాకు తెలిసినంతగా మీకెవరికీ తెలియదు. సాహెబ్, నన్ను మాత్రమే దుర్గా ప్రసాద్ ఈ కేసులో ఇరికిస్తాడనుకోవద్దు. యు ఆర్ దేర్ విత్ మీ ఇన్ ఎవ్రీథింగ్. కోటి బాంబు పేలుళ్లకి, హోమ్ సెక్రటరీ పాల్ హత్యకి నా ఇన్వాల్వ్మెంట్ కంటే మీదే ఎక్కువ. ముస్లిం లీగ్ నాయకుడు అయిన పాత బస్తీ సాహబ్ అయిన నీకే ప్రమాదం ఎక్కువ. 100 మిలియన్ల యూరోల ఆస్తి కలిగి ఉన్న బిజినెస్ టైకూన్ అయిన నా వెనకెవరున్నారో మీడియాకు తెలుసు. నేను నిమిత్త మాత్రునే. బట్ దే నో ఐఎమ్ జస్ట్ స్విండ్లర్. కానీ సమాజ సేవ చేసే సాహెబ్ అలా కాదు. కేసులో ఇరుక్కుంటే చాలా నష్టపోతారు. 2 సంవత్సరాల తర్వాత రాబోయే మంత్రి పదవి గోవింద. బెదిరించాలని చూడకన్నాజీ. ఇంతకంటే పెద్ద ఆఫీసర్స్ వచ్చినా కూడా నా తల్లో వెంట్రుక ముక్క కూడా పేకలేకపోయారా నాజీ. ఐజీ దుర్గా ప్రసాద్ వాణ్ణి వెతకని, వెతికి వెతికి అలిసిపోయి వాణ్ణి నా ఇంటి దాకా రాని. నా కోసం నేరం తమ నెత్తి మీద వేసుకుని జైల్లోకి వెళ్ళడానికి చాలా మందిని రెడీ చేసి ఉంచాను నేను. నాతో పెట్టుకుంటాడా? మీరనుకున్నంత సులభం కాదు సార్ అది. హైదరాబాద్ లో జరిగిన చాలా పెద్ద మిలిటెంట్ ఆపరేషన్ లో మనం అంతా ఇన్వాల్వ్ అయి ఉన్నాం. ఇట్స్ ఎ డూ ఆర్ డే గేమ్. రాంగ్. వి డూ, అదర్స్ డై. యాషిఫ్ షా ఎక్కడున్నాడు? దట్స్ టేకెన్ కేర్ ఆఫ్. వాడెక్కడున్నాడనేది నాకు మాత్రమే తెలిసిన రహస్యం. ఆ రహస్యం అలాగే ఉంచుకో. ఆ కరుడు కట్టిన తీవ్రవాదిని ఎంత ఖర్చైనా సరే నేను కాపాడేది నాకు జేహాదీ మీద ఉన్న ప్రేమతో మాత్రమే కాదు. నువ్వే చెప్పావు కదా 2 ఏళ్ల తర్వాత మళ్ళీ నాకు మంత్రి పదవి వస్తుందని. ఆ మంత్రి పదవి నాకు దక్కాలంటే 2 మార్గాలున్నాయి: మత ఘర్షణలు, డబ్బు. అందుకే అన్నాజీ నీతో నేను చేతులు కలిపింది. డన్. టెర్రరిజం ఇస్ ఎ గ్రేట్ బిజినెస్ డీల్. సాహెబ్ కావాల్సింది సాహెబ్ కి, కమిషనర్ కి కావాల్సింది కమిషనర్ కి. నీకు కావాల్సింది ప్రపంచ శాంతి. ముజీబ్, ముజీబ్, నువ్వెప్పుడు కమిషనర్ గారితో టచ్ లో ఉండాలి. టికే. ఆ సెల్లో ఒకే ఒక్క నెంబర్ ఫీడ్ చేసి ఉంచాను. ఆ నెంబర్లోనే నన్ను కాంటాక్ట్ చేయి. అది ఈ ఫోన్ లోంచి మాత్రమే. సో దట్ ఈస్ కన్ఫర్మ్. పాల్ జోసెఫ్ అన్నాజీలు మంచి మిత్రులన్నమాట. వి హ్యావ్ కాంక్రీట్ ప్రూఫ్. ఇది కొంచెం కూడా టాలీ కావడం లేదు సార్. మచ్చలేని పాల్ జోసెఫ్ కి, నేర చరిత్ర కలిగిన అన్నాజీకి సంబంధం ఏంటి? మాఫియా నుంచి తీవ్రవాదుల వరకు కనెక్షన్స్ ఉన్న ఒక హై ప్రొఫైల్ క్రిమినల్ అతను. పాల్ జోసెఫ్ కి మనకెవరికీ తెలియని మరో ముఖం ఉందన్న విషయం కన్ఫర్మ్ అయింది. ప్రతి ఆదివారం సిద్దిపేటకి దగ్గరగా ఉన్న అన్నాజీ గెస్ట్ హౌస్ లో వాళ్ళు కలుసుకునేవారు. వాళ్లతో పాటు కమిషనర్ విజయభాస్కర్ కూడా. యా, అన్నాజీ రత్నగిరిలో కొత్తగా కొన్న 3000 ఎకరాల మామిడి తోటని పాల్ జోసెఫ్ కి, కమిషనర్ కి అన్నాజీ గిఫ్ట్ గా ఇచ్చాడన్న విషయం కన్ఫర్మ్ అయింది. సార్, పాల్ జోసెఫ్ గారి ఫోన్ కాల్ లిస్ట్. నేను హైలైట్స్ చేసిన ఫోన్ కాల్స్ చూడండి. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. సో లెట్స్ జీరో ఇన్ ఆన్ రాజా అన్నాజీ. ఆ అన్నాజీకి ప్రతిపక్షంలోనూ పాలకపక్షంలోనూ మంచి పలుకుబడి ఉంది. అంతేకాకుండా ఒక టీవీ ఛానల్ కూడా అతని చేతిలో ఉంది. మంచి వెయిట్ పార్టీ. అదే కదా అతని ధైర్యం. అతని ఇంటర్వ్యూ కోసం కాదు మనం అక్కడికి వెళ్లేది. ఒక దెబ్బతో మట్టి కరిపించడానికి వెళ్తున్నాం. వాడి మక్కలు ఎరగదీసి గుమ్మానికి వేలాడదీయటానికి. దుర్గా ప్రసాద్ ఏ టైంలోనైనా ఇక్కడికి రావచ్చు. ఇట్స్ నాట్ సేఫ్ ఇఫ్ యూ రిమైన్స్ క్లోజ్ టు మీ. ఫోన్ కాల్స్ వద్దు. ठीक है, जैसा तुम ठीक समझो, we'll do that. तुम्हारा मकसद जिहाद, मेरा पैसा, लॉट्स ऑफ मनी. तुम बस हमारा साथ दो, I'll make you rich. I hope दुर्गा प्रसाद को ईगल के बारे में कुछ पता ना हो. No way. అతని ప్రతి మూమెంట్ నాకు తెలుస్తూ ఉంటుంది. అతని పక్కనే ఉన్న స్పై గురించి అతనికి తెలియదు. सब अल्लाह की मेहरबानी है. हम फिर मिलेंगे.
I'm not sure. న్యూస్ చూస్తూ ఉంటే నాకు ఒక విషయం అర్థమవుతోంది. ఫండమెంటల్ రైట్స్ కోసం అనాదిగా పోరాటం జరుగుతూ ఉంది. వెనుకబడిన జాతి స్త్రీలకి, ఆదివాసీ దళిత ప్రజలకి దక్కవలసిన వాటిని దక్కలేకుండా చేస్తున్నారు. దీని గురించి హ్యూమన్ రైట్స్ విచారణ జరపాల్సిన సమయం వచ్చింది. చట్టాలు సరిగ్గా లేవు. చట్టాలని మళ్ళీ సవరించాల్సిన అవసరం ఉంది. చాలా సంవత్సరాలు న్యాయం కోసం పోరాడిన అనుభవం ఉన్న నేను హక్కుల పరిరక్షణకై ఉద్యమించాల్సిన అవసరం ఉందని మీకు విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రులారా, గౌరవనీయులైన రిటైర్డ్ జస్టిస్ అన్సారీ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈ సెమినార్ మనం జరుపుకుంటున్నాం. మనందరికీ తెలుసు, ఇక్కడ మానవ హక్కులు రోజు రోజుకి క్షీణిస్తూ ఉన్నాయి. మనం వాటి కోసం పోరాడుతూ ఉండాలి. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు దుర్గా? డిమాండ్స్ ఆఫ్ మై జాబ్ సార్. ఇతని గురించి మీకు తెలుసు కదా, దుర్గా ప్రసాద్. ఇతనే ద సెలబ్రేటెడ్ డేర్ డెవిల్ కాప్. వీరి గురించి విన్నాను, కానీ చూసింది లేదు. మీరే కదా పోయిన సంవత్సరం అర్ధరాత్రి మసీదులోకి ప్రవేశించి 2 కుర్రాళ్ళని అరెస్ట్ చేసింది వితౌట్ ప్రాపర్ లీగల్ బ్యాకప్. యా, ద సేమ్. ఆ మరుసటి రోజే ట్రాఫిక్ లోకి మార్చబడ్డారు. నౌ బ్యాక్ యాజ్ అ చీఫ్ ఆఫ్ ATS, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. సార్, ఇంత సెన్సిటివ్ అయిన పోస్ట్ని అప్పగించేటప్పుడు కొంచెం ఆలోచించి మంచి ఆఫీసర్ని సెలెక్ట్ చేయాల్సింది. జస్టిస్ గారు చెప్పినట్టుగా మానవ హక్కుల్ని కాలరాచే విధంగా చాలాసార్లు ప్రవర్తించాడు ఈ దుర్గా ప్రసాద్. ఏంబే, ఏంట్రా తెగ విర్రవిగిపోతున్నావు లుచ్చా నా కొడక? నీలాంటి నీచ్ కమీనే కుత్తేగాళ్ళని ఎంతో మందిని మట్టి గరిపించాను. నువ్వేం పీకలేవురా. ఈ రాష్ట్రానికి ఒక సీఎం ఉన్నారు, చట్టసభ ఉంది, మా అందరిపైన ఈయన ఉన్నారు. అండ్ ఐఎమ్ దేర్ చాయిస్, నాట్ యువర్ బ్లడీ చాయిస్. మిస్టర్ దుర్గా ప్రసాద్, నాకు మీ మీద ఎంతో గౌరవం ఉంది సార్. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. నిరపరాధులైన 4 అమాయకుల గొంతుల్ని కత్తితో నరికేసి మసీదులోకి పారిపోయి దాక్కున్న వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అది దేవాలయమో, మసీదో, చర్చో, పీఠమో నేను చూసుకోలేదు సార్. మళ్ళీ ఎవరైనా ఏదైనా చెయ్యరాని తప్పు చేసి పూజాస్థలంలో కనుక దాక్కుంటే అది మసీదు కావచ్చు, లేక దేవాలయం కావచ్చు. తలుపులు బద్దలు కొట్టి భగవంతుణ్ణి మనసులోనే తలుచుకుని వాడి పేక పట్టుకుని బయటకు లాక్కొచ్చి న్యాయస్థానంలో నిలబెడతాను వాణ్ణి. అండ్ దట్స్ మై అన్ఫ్లించింగ్ కమిట్మెంట్ టు ది లా. న్యాయస్థానం అంటే నాకు గౌరవమే. వాళ్ళు మేధా పాట్కరో, అరుంధతి రాయో, స్వామి అగ్నివేశో వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇటువంటి సెమినార్ లో పాల్గొనేటప్పుడు వాళ్ళు ఒక్కటి గుర్తుంచుకోవాలి, స్పాన్సర్డ్ బై హూ అండ్ బై హూమ్. దుర్గా, అనవసరంగా ఆవేశపడకు. కమ్ టు ద పాయింట్. హే హే, వాట్ ఆర్ యు డూయింగ్? కమ్ ఆన్, గో గో, మూవ్ అవుట్. సార్, ఏంటి సార్ ఇది? మీడియా ముందు ఇలా సీన్ క్రియేట్ చేయడం ఏం బాలేదు సార్. పోరా, పోబే. నౌ ఐఎమ్ గోయింగ్ టు బి రెలెవెంట్. హత్య కాబడిన హోమ్ సెక్రటరీ పాల్ జోసెఫ్ కి నీకు ఏమిట్రా సంబంధం? నువ్వు ఇక్కడి నుంచి గనక వెళ్ళిపోతే నిన్ను పట్టుకోవడం చాలా కష్టం. బికాస్ యూఆర్ కాన్స్టెంట్లీ నాన్ రీచబుల్, ఇంటర్నేషనల్లీ రోమింగ్ పర్సన్. కమ్ ఆన్, ఆన్సర్ మై క్వైరీస్. పాల్ జోసెఫ్ వాజ్ ఎ ఫ్రెండ్, ఏ వెరీ క్లోజ్ ఫ్రెండ్. హత్యకు గురి కాబడిన పాల్ జోసెఫ్ సీఎం గారి సమక్షంలో ఉన్నప్పుడు అదే టైంలో నువ్వు ఆయనకి ఫోన్ చేశావు. ద కాల్ లాస్టెడ్ 17 seconds. ఎందుకు ఆ కాల్ చేశావు? ఇట్ వాజ్ జస్ట్ ఎ క్యాజువల్ కాల్. అతను చాలా బిజీగా ఉన్నానని చెప్పాడు. క్యాజువల్ కాల్ ఎట్ ద 1:10 in the night and that is 17 seconds. నేను రాత్రిపూటే కాస్త లీజర్గా ఉంటాను. ఫర్ మీ నైట్ ఈజ్ ఆల్వేస్ యంగ్. బట్ నాట్ ఫర్ పాల్ జోసెఫ్. ముఖ్యంగా ఆ రాత్రి, అతను దారుణంగా హత్య కాబడిన ఆ రాత్రి. అతను నీతో మాట్లాడిన తర్వాత తన సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. నాట్ టు హ్యావ్ ఎనీ మోర్ ఆమినోస్ కాల్స్. యు హర్డ్ దిస్? ఇతను నన్ను ఇరికించాలని చూస్తున్నాడు వితౌట్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్. ఏం జరిగినా కోపం రాని ఈ రాజా అన్నాజీ, ది ఐరన్ మ్యాన్, ది కూల్ ఐసీ గై. నేను నొక్కకూడని చోట నొక్కాననుకో, గిలగిలా కొట్టుకుంటా, చుక్కలు కనిపిస్తాయి, నడి రోడ్డులు ఈడ్చికెళ్తా, గుడ్డ లోడ తీసి మరి కొడతా.
చాందిని. యా. కూర్చో. అన్నయ్య వీళ్ళంతా మా ఫ్రెండ్స్. హాయ్. హాయ్. మీ గురించి మా వాడు చెప్పాడు. నువ్వు నన్ను చూడాలని, నాతో కలిసి మాట్లాడాలని అన్నావంట కదా. సో ఐఎమ్ ఆల్ హియర్స్. టెల్ మీ. అదేంటంటే, కమ్ ఆన్, ఐ నో యు ఆర్ ప్రెటీ సీరియస్ అబౌట్ ఈచ్ అదర్. ఆ విషయం నాకు అర్థమైంది. మీ జీవితం ఎలా ఉండాలని నిర్ణయించుకోవాల్సింది మీ ఇద్దరే. దట్స్ ఓకే విత్ మీ. కానీ అందులో మాకు చిన్న సమస్య ఉంది. చెప్పు, ఏంటో నీ ప్రాబ్లం? వేణు చెప్పడం కంటే నేను చెప్పడమే బాగుంటుంది అనుకున్నాను. అందుకే మిమ్మల్ని డైరెక్ట్గా కలుసుకోవాలనుకున్నాను. చెప్పు. సార్, నేను ఒక ముస్లిం అమ్మాయిని. సో నాకు తెలుసు ఒక ముస్లిం స్త్రీ హిందూని పెళ్లి చేసుకోవడం ఎంత కష్టమో, అలాగే ఒక హిందూ ముస్లిం స్త్రీని పెళ్లి చేసుకోవడం కష్టమే. అంతేకాదు, మీరేమో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ గా ఉన్నారు. మాకు పెళ్లి జరిగితే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. హౌ? అది చూడు, ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అంటే యాంటీ ముస్లిం స్క్వాడ్ అని అర్థం కానే కాదు. తీవ్రవాదాన్ని అణచివేయాలని చూస్తామే కానీ మతాన్ని కాదు. నీ ప్రేమకు అడ్డుగా ఉన్న మతాన్ని మరిచి నువ్వు నిజంగా మా వాడిని లవ్ చేస్తూ ఉంటే ఆ బంధాన్ని నేను దైవంగా భావిస్తాను. లెట్ us sort this out. అదంత ఈజీ కాదన్నయ్య. తన తండ్రి ఎవరో నీకు బాగా తెలుసు, పాత బస్తీ సాహెబ్. You mean the ex-minister? The same. I'm his only daughter. Oh, no. అన్ని విషయాల్లో మా నాన్నగారు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఎలాంటి ఆంక్షలు లేని ఒక స్వాతంత్ర్యం. నా డ్రెస్, నా నడవడిక, నేను ఎక్కడికి వెళ్తున్నాననేది కూడా ఆయన అడగరు. బెంగళూరులో విజువల్ కమ్యూనికేషన్ చదువుతానన్నప్పుడు హీ సెండ్ మీ దేర్. ఆయనకి నా మీద అంత నమ్మకం. కానీ మ్యారేజ్ అనేది అలా కాదు కదా. ఒక హిందూని, అది మీ తమ్ముడని చెప్పాలంటే ప్రాబ్లమే. నేనొచ్చి మీ నాన్నగారితో డైరెక్ట్ గా మాట్లాడినా? అయ్యో వద్దు, ఇప్పుడొద్దు. ఏదేమైనా గానీ వినుతో జీవించాలనుకుంటున్నాను, అది మాత్రం నిజం. నీకేదైనా ప్రాబ్లం వస్తుందేమోనని నాకు భయంగా ఉందన్నయ్య. బాగుందిరా. ఐ విల్ సీ. ఓ తమ్ముడు అంటే ఇలాగే ఉండాలరా. ఒక అమ్మాయిని ప్రేమించేటప్పుడు తన అన్నయ్యకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదనుకోవడం నాకు నచ్చింది. వెరీ గుడ్. అన్నయ్య, ఈ విషయం అమ్మతో ఎలా చెప్పాలో. అంటే నీ ఉద్దేశం అమ్మతో ఎలా మాట్లాడాలన్నది, అంతేనా? నీకు ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తూ అమ్మ దగ్గర చీవాట్లు తినడం నాకు అలవాటైపోయిందిలే. ఇప్పుడు కూడా అంతే. ఏమంటావు? ఓకే, బాయ్. సార్, థ్యాంక్స్. యు వెల్కమ్. వద్దు, నువ్వు నాకేం చెప్పొద్దు. నేనేం వినదలుచుకోలేదు. వీడు చేసిన తప్పులన్నిటికీ నువ్వు వత్తాసు పలికినప్పుడు నేనేం మాట్లాడలేదు కదా. దేనికి మాత్రం ఒప్పుకోను. మన ఇంట్లో దీపం వెలిగించాల్సిన కోడల పిల్ల వేరే మతస్థురాలవడం నేనే మాత్రం ఒప్పుకోను. అమ్మా, నేను అమ్మాయితో మాట్లాడాను. చాలా మంచి అమ్మాయి. చూడమ్మా, అన్ని మతాల కంటే మానవత్వం గొప్పదని నువ్వేగా నాకు చెప్పింది. ఆ అమ్మాయి కూడా అలాగే చెప్పింది. వాళ్ళు సంతోషంగా ఉండాలమ్మా. చూడు, 6 నెలల్లో వాడు అమెరికాకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు గనక వాడి విషయంలో నువ్వు ఒప్పుకోకపోతే అక్కడ ఒక తెల్లదాన్ని కట్టుకుని ఇక్కడికి వస్తాడు. అప్పుడు మతం మాత్రమే కాదు, దేశం, భాష అన్నీ మారిపోతాయి. చూడు, నీకు కాఫీ గనక తాగాలనిపించింది అనుకో, ఆ అమ్మాయిని నువ్వు అడగగలవా? తను కాఫీ పెట్టివ్వగలదా? నన్ను మాటలతో మభ్య పెట్టాలనుకోకు. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. నువ్వు ఒప్పుకోకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. మధ్యలో నేను మాట్లాడొద్దని చెప్పానా? కాస్తైనా కామన్ సెన్స్ ఉండాలి. చూసావా చూసావా వాడు ఎలా మాట్లాడుతున్నాడు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. అమ్మా, డోంట్ హర్ట్ హర్. రాబోయే కోడల గురించి తను ఎన్నో కలలు కంది. వాటిని నాశనం చేయకు. మన సాంప్రదాయం అంటే తనకి ఎంతో గౌరవం ఉంది. అందుకని అన్నయ్య, ఇది నా లైఫ్. అమ్మని ఎలాగైనా ఒప్పిస్తానని నువ్వు నాకు మాట ఇచ్చావు. ఇవ్వలేదంటాం లేదు, బట్ ఐ నీడ్ సమ్ టైమ్ టు కన్విన్స్ హర్. టేక్ ఇట్, బట్ కన్విన్స్ హర్. హోమో సృష్టించినప్పటికీ తెలుగు వారిలో ఉన్న మత సామరస్యాన్ని, సోదర భావాన్ని ఎవరు తుంచలేరు.
ఇలాంటి నీచమైన పని ఇంకోసారి గనక నువ్వు చేసినట్టు నా దృష్టికి వచ్చిందంటే అండర్వేర్ తో పరిగెట్టిస్తా కొజ్జా నా కొడక. సార్